రికార్డ్ అయిందా? మూతిపాలు రాలితే తేడా వచ్చింది. ఫ్రెండ్స్, మనమైతే స్కేట్ బోర్డింగ్ అయితే చేస్తున్నాము. స్కేట్ బోర్డ్ చేయడానికి అయితే నాకు ఒక మంచి ప్లేస్ అయితే సెట్ అయింది. అది చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇది కొత్తగా ఒక రోడ్ వేసారనమాట. ఇది నాకు పర్ఫెక్ట్ ప్లేస్గా సెట్ అయింది. ఇక్కడైతే నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు. అలాగే నాతో పాటు మా అన్నయ్యల పిల్లలు కూడా తీసుకొచ్చాను. వాళ్ళు కూడా నేర్పిస్తాను, వాళ్ళు కూడా చూపిస్తాను చూడండి. మా అన్నయ్యల పిల్లలు భాగ్యశ్రీ యశస్విని అనమాట. సో వీళ్ళకి కూడా నేను నేర్పిస్తాను సరదాగా, చిన్నపిల్లలు కదా. సో ఇప్పుడైతే మనం స్కేట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీంట్లో దాదాపు 200 నుంచి 300 వరకు మూమెంట్స్ అయితే ఉన్నాయి. అందులో నేను టాప్ 50 అయితే నేర్చుకోబోతున్నాను. రోజుకి ఒక 1 ట్రిక్. ఇంకా స్టార్ట్ చేద్దాం అయితే. అలాగే నేను నేర్చుకోబోయే ప్లేస్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. కొత్తగా వేసారు తార్ రోడ్డు. అండ్ ఇక్కడ మన బోర్డు ఉందన్నమాట. చూడండి అలా వెళ్ళిపోతుంది అది. ఫ్రెండ్స్, ముందైతే మనం దీని మీద బ్యాలెన్సింగ్ రావాలి. ముందు నుంచోవడం అయితే స్టార్ట్ చేయాలి. అలా పడితే అలా నుంచోకూడదు, ఎందుకంటే స్లిప్ అయిపోవచ్చు. తర్వాత అలా లెఫ్ట్కి రైట్కి చేయాలని చెప్పాడు. ఫ్రెండ్స్, షూ గ్రిప్ అయితే చాలా బాగుంది. అలాగే మూమెంట్ చెక్ చేసుకోవాలి. అంటే మనకి కాలు వాటం ఎటుందో చూసుకోవాలి. లెఫ్ట్ నాకు అలవాటు, సో నేను ఎలా పెడుతున్నాను అనమాట. చిన్నది ఇలా మూమెంట్ ఇస్తే అది స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్యాంప్ పట్టుకుని చేస్తున్నాను. చేయగలను ఏదో తెలియదు కానీ వెళ్ళగలుగుతున్నాను. ఫ్రెండ్స్, నేనైతే స్కేట్ బోర్డింగ్ ఇక్కడ నుంచి చేసుకుంటూ వస్తున్నాను. ఫ్రెండ్స్, బ్యాలెన్సింగ్ అయితే నాకు వస్తుంది. ఇంకా కాలేజ్ సైడ్ ఇంకా 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 ఇలా చేతులు రెండు ఇలా పెట్టి బ్యాలెన్సింగ్ అది అలా ఉండు. ఇటు చెప్పులు లేకుండా చేసేస్తున్నాడు. అయితే ప్రాక్టీస్ మొదలెట్టాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ట్రిక్స్ ఆలిష్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది మినిమం రావట్లేదు నాకు. ఎటు నుంచి చేయాలి కూడా అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, నాకు యాక్చువల్లీ ఆలీ ఎలా చేయాలో తెలుసు కానీ నాకు రావట్లేదు. అంటే ఇలా లేపి కాల్తో దీన్ని ఇలా అని ఇలా నొక్కాలన్నమాట. అప్పుడు అది ఇలా లేచి ఇలా పడుతుంది. అది నేను వీడియోస్లో చూసింది. కాకపోతే అది నేను లెఫ్ట్ సైడ్ లాగాలా రైట్ సైడ్ లాగాలా అనేది నాకు అర్థం కావట్లేదు. అయితే మనం కొంచెం చేద్దాం. రొటేట్ చేయడం అయితే నేర్చుకున్నాను. ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, ఇది నేను అనుకున్నంత ఈజీ ఏం కాదు. కష్టంగానే ఉంది, చాలా కష్టంగా ఉంది, నిజం చెప్తున్నాను. కానీ వదిలిపెట్టద్దు, కష్టమైనా సరే నేర్చుకొని చూపిస్తాను. ముందు బ్యాలెన్సింగ్ అర్థమైతే తర్వాత మనం ఏ ఫ్లిప్ చేయాలనేది అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే దీంతో ఇలా కూర్చొని ఆడుతున్నాను. ప్రాక్టీస్ చేయాలి, చేస్తూ ఉంటే వస్తుంది. ముందైతే రొటేషన్ నేర్చుకుంటున్నాను, తిరగడం, సర్కిల్ తిరగడం. మూతిపాలు రాలితే తేడా వచ్చింది. ఈరోజు మన ట్రిక్ అయితే ఇదే. యా వచ్చింది. ముందు నేను దీన్ని ఫీల్ అయితే బోర్డ్ని, అప్పుడు ఏదైనా చేయొచ్చు మనం. బోర్డు మీద నుంచున్నాను. ఇప్పుడు దీన్ని కింద తిరగాలంటే భయం అవుతుంది. యా ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రిక్ అయితే వచ్చింది. ఇప్పుడు కొంచెం వార్మప్ చేస్తే వస్తుంది. బోర్డుని శుభ్రంగా రక్కొడుతున్నాను. ఈరోజుకి మన ట్రిక్ ఇదే. ఓకే, ఇప్పుడు ఇలా ఇలా ముందు దీని మీద భయం పోవాలి నాకు. ఈ స్కేట్ బోర్డ్ 100 kgs వరకు కాస్తుంది, సో ప్రాబ్లం లేదు. ఓకే, చెమటలు ఎక్కుతున్నాయి. చిన్న ట్రిక్ వచ్చింది, 0.1%. తగిలింది ఫ్రెండ్స్, గట్టి దెబ్బ తగిలింది.
అంటే వేరే దెబ్బ ఉంది, దాని మీద తగిలిసింది. బట్ ఓకే, తొక్కరా తమ్ముడు. ఫ్రెండ్స్ మనకైతే బ్యాలెన్సింగ్ వస్తుంది. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఓకే, వెళ్ళగలుగుతున్నాం. ఫ్రెండ్స్ గాల్లో తేలినట్టు అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇది డే 1 అయితే స్కేటింగ్ మనం అయితే చేసాము. బోర్డు అక్కడక్కడ చిన్నది అరిగింది. నిజంగా చెప్తున్నాను, నేను అనుకున్నంత ఈజీ కాదు ఇది, కానీ స్టిల్ పాసిబుల్, చేయొచ్చు. రోజుకొక ట్రిక్ అయితే నేను ప్రాక్టీస్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఒక చిన్న స్మాల్ ట్రిక్ అయితే వచ్చింది. వర్షం పడేటట్టు కూడా ఉంది. సో మళ్ళీ కలుద్దాం మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.